నమస్తే ఎస్డీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెట్టుబడుల ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. రాష్ట్రంలో 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలుపమన్న సీఎం చంద్రబాబు. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై ప్రజాభిప్రాయ సేకరణను భగ్నం చేసిన ప్రజలు. సభ ప్రాంగణాన్ని ధ్వంసం చేసిన నిరసనకారులు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో వెనుదిరిగిన అధికారులు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. భీమిలి ఎమ్మెల్యే గంటా హెచ్చరిక. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై సనాతనవాదుల దాడిని ఖండిస్తూ నిరసన. కూర్మన్పాలెం జంక్షన్ వద్ద దళిత సంఘాల ధర్నా. రాష్ట్రంలో 1.14 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 11వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన SIPB సమావేశాన్ని నిర్వహించారు. ఐటీ, ఇంధనం, టూరిజం, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 30కి పైగా ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా 67,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా వేసింది. 87,520 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న రైడర్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ కు కూడా ఆమోదం లభించింది. అతిపెద్ద ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ సాధించడంపై ఐటీ మంత్రి నారా లోకేష్ కు సీఎంతో పాటు మంత్రులు అభినందనలు తెలిపారు. 15 నెలల కాలంలో పెట్టుబడుల ఫలితాలు సత్ఫలితాలనిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. 3 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ప్రాజెక్టుల వారీగా లోతైన చర్చ జరిగింది. భారీ ప్రాజెక్టులకు ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కంపెనీలు త్వరగా గ్రాండ్ అయ్యేలా బాధ్యతను ఈ ప్రత్యేక అధికారులు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులతో పాటు అధికారులు పాల్గొన్నారు. అదాని అంబుజా సిమెంట్ పై ప్రజాభిప్రాయ సేకరణను ప్రజలు భగ్నం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన టెంట్లో వేసిన కుర్చీలను ధ్వంసం చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరింపు చేసినా ప్రజా ఆగ్రహం ముందు తలవంచక తప్పలేదు. పోలీసులను సైతం లెక్క చేయకుండా ముందుకెళ్లి వేదికను ధ్వంసం చేశారు. అంబుజా గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడం, మధ్యాహ్నం వరకు ఆందోళన కొనసాగడంతో జిల్లా యంత్రాంగం వెనక్కి వెళ్లిపోయింది. పారిశ్రామిక ప్రాంతం పెద్దగంటేడ నిరసనలు, ఆందోళనలతో అట్టడికిపోయింది. విశాఖ జిల్లా గంగవరం పోర్టుకు అనుబంధంగా తలపెట్టిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాన్ని స్థానికులు భగ్నం చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రజాభిప్రాయ సేకరణ కోసం పెద్ద ఎత్తున టెంట్లు వేసి వేదికను ఏర్పాటు చేశారు. పోలీసులను కూడా మోహరించారు. అదాని సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయాలని అంబుజా సిమెంట్ పోరాట కమిటీ, CPM ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. ఇప్పటికే కాలుష్యం కోరల్లో చిక్కుకున్న పారిశ్రామిక ప్రాంతంలో అష్టకష్టాలు పడుతున్నామని, ఇప్పుడు అదానికి చెందిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కాలుష్యం వెదజల్లితే భరించే స్థితిలో తాము లేమని ఆందోళన వ్యక్తం చేశారు. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో సింధియా, శ్రీహరిపురం వరకు, విశాఖ పశ్చిమ నియోజకవర్గం ప్రాంతాల్లో సుమారు 10 లక్షల మంది ప్రజలు అనారోగ్యాల పాలవుతారని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున ప్రజా, కార్మిక సంఘాల నాయకులు అక్కడికి చేరుకొని ఆందోళన నిర్వహించారు. అభివృద్ధి పేరుతో విధ్వంసం తగదని, ప్రజల బ్రతుకు నిలబెట్టే నిర్ణయం కావాలని స్థానిక ప్రజలు గలమెత్తారు. పోలీసులు ఎంతగా అడ్డుకున్నా ఫలితం లేకపోయింది. ముఖ్యంగా మహిళలు ముందుకొచ్చి ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటు చేసిన కుర్చీలను ధ్వంసం చేశారు. ఇళ్ల మధ్య సిమెంట్ యూనిట్లను ఏర్పాటు చేస్తే ఇక్కడ నివసించలేమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే గంగవరం పోర్ట్ కాలుష్యంతో ఇబ్బందులకు గురవుతున్నామని నినదించారు. ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఫ్యాక్టరీ నిర్మించి తమ ప్రాంతాన్ని కలుషితం చేయాలని చూస్తే సహించేదే లేదని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాలతో ప్రజల యొక్క ఆయుష్ అంతా కూడా
తీసే విధంగా గదిగంటల్లో అదాని గంగవరం డంబుల్ సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ గదిగంటలు నిర్మించాలని ఈ రోజు గదిగంటల్లో మండలంలో ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడం జరిగింది. దానికి వ్యతిరేకిస్తూ గదిగంటల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కలిపి రాజకీయాలకు అతీతంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రతి నాయకుడు, ప్రతి వ్యక్తి, ప్రతి ఆడ, ప్రతి మగ కూడా రావడం జరిగింది. ఇక్కడ మాకు సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు, ఈ సిమెంట్ ఫ్యాక్టరీ పక్కన వల్ల వాయు కాలుష్యం పెరుగుతుంది, నీటి కాలుష్యం పెరుగుతుంది, రాబోయే రోజుల్లో కింద మంచినీరు కూడా దొరకదు. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఇప్పటికే చాలా ఇబ్బందులు పడి ఎంతో మంది ఈ రోజు అనారోగ్యం పాలవుతున్నారు. రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది పరిశుభ్రమైన గాలి, నీరు, వెలుతురు అనుభవించమని. అటువంటి వాతావరణాన్ని కలుషితం చేసే హక్కు ఈ ప్రభుత్వాలకు ఎవరిచ్చారు? రాజ్యాంగాన్ని కాలరాసే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? కాబట్టి మేమందరం కూడా కోరుకునేది ఒక్కటే, ఇక్కడ గంగవరం పోర్టు అదానీ తాలూకా సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టకూడదు. గంగవరం పోర్టు తాలూకా పొల్యూషన్ కూడా అరికట్టాలి. ఎందుకు అక్కడ పెట్టరు? పురుషోత్తపురంలోనే కావాల్సిన సిమెంట్ ఫ్యాక్టరీలకి ఒక సెక్షన్ ఇచ్చారు. మరి ఇప్పటికే 6 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వెళ్ళి అక్కడ పెట్టమనండి. ఇక్కడ నిర్వాసితుల కాలనీలో ఈ గాజువాక ప్రాంతం కాలుష్యం చేసి మొత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని పూర్తిగా కబ్జా చేసేట్టు చేపలపాలెం వరకు భూములన్నీ కూడా హిందూజా వరకు తీసుకొని ఒక ఆదాని నగరంగా, ఆదాని హబ్ గా చేయడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నం ఇప్పటికే 4-5 సంవత్సరాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. తప్పకుండా ప్రజలు పోరాటం చేస్తాం. ఇవాళ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు వాళ్ళ అనుమతి లేకుండా ఇవాళ ఇక్కడ అంబుజా వస్తున్నాడా, లేకపోతే ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీ 30% తీసుకున్నాడు, ఎందుకు తీసుకున్నాడు 100% అనేది వాళ్ళకి అనుమతి లేకుండా వచ్చారా? అనేసరికి ఒక చక్కని ప్రాంతం ఇప్పటికే 50% పొల్యూషన్ తో నిండిపోయి ఉంది. అన్ని అదానీ స్టీల్ ప్లాంట్, అదానీ గంగవరం పోర్టు, అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ అన్ని అదానీ వాళ్ళు కాలుష్యం ప్రశాంతమైన ఏరియాలో పెట్టుకోమనండి. కాలుష్యమైన ఈ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని ఇక్కడ ఏర్పాటు చేయడం మేము గాజువాక ప్రజలందరూ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల మరి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రాంతం అంతా పొల్యూటెడ్ అయిపోదని దాని మీద ఈ యొక్క నిరసనలు కొనసాగుతున్నాయి. ఆల్రెడీ గంగవరం పోర్టు, ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్, ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్, వీటి వల్ల ఆల్రెడీ పొల్యూషన్, స్టీల్ ప్లాంట్ వల్ల తక్కువ వస్తే గంగవరం పోర్టులు దానికి 100 రెట్లు వస్తుంది. అదేవిధంగా డంపింగ్ యార్డ్ పంపుతో సగం చచ్చిపోతారు జనాలు అందరూ. దోమలు, గేగలు, ఆ స్మెల్ తో రాత్రి అయితే చాలా విపరీతమైన ఈ పెదగంట ప్రాంతం అంతా డంపింగ్ యార్డ్ తో ఆ స్మెల్ వల్ల సగం మందికి చాలా అనారోగ్యం పాలవుతున్నారు. మరి అదే కాకుండా ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్న స్టీల్ ప్లాంట్ లో మళ్ళీ స్థానికులు ఉద్యోగాలు అంతా ఉన్నోళ్ళకే స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలన్నీ పీకేస్తుంటే ఇక్కడ మళ్ళీ ఉద్యోగాలంటే చాలా ఆశాస్పదంగా ఉంది. పెదగంటాడ దగ్గర అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు. అటు సింధియా నుంచి జింక్ వరకు, గంగవరం నుంచి పెదగంటాడ, కూరపాలెం, గాజువాక, గోపాలపట్నం, కచ్చపాలెం వరకు ఉన్నటువంటి 10 లక్షల మంది ప్రజల ప్రాణాలు మాకు ముఖ్యం. మంచి గాలి కావాలి, మంచి నీరు కావాలి, మంచి పర్యావరణం కావాలి. మా బిడ్డలు, వాళ్ళ బిడ్డలు ఆరోగ్యంగా జీవించాలి అని చెప్పని ఈ ప్రాంత ప్రజానికి తిరగబడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజాప్రాయ సేకరణ పూర్తి అడ్డుకున్నారు, ధరనివ్వలేదు. గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖ ప్రజలు చాలా శాంతి కాముకులు. కానీ ఈరోజు ఏంటంటే వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం తీసుకొచ్చేటువంటి పరిస్థితిని ఆయన కల్పిస్తున్నట్లయితే మాత్రం ఇక్కడ ప్రజలు సహించరనేటువంటిది ఈరోజు ఈ సంఘటన వల్ల మనకు అర్థమవుతుంది. కనుక ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అంబుజా సిమెంట్ గ్రైండింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ పెట్టిన దాన్ని స్థానిక ప్రజలందరూ, ఈ గ్రామాల ప్రజలందరూ విధ్వంసం చేశారు. ఇది తొలి విజయం. దీని తర్వాత గంగవరం పోర్టులో మెయింటైన్ చేయాలి. 75% ఉద్యోగాలు ఇవాళ స్థానికులకే ఇవ్వాలి. లేకపోతే అదానీ పోర్టును కూడా ఊహించడానికి ఇక్కడ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారనే విషయం ప్రభుత్వం తెలుసుకోవాలి. దీని తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఈ అంబుజా సిమెంట్స్ వల్ల తీవ్రమైనటువంటి పొల్యూషన్ వస్తుంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు దాదాపుగా 50,000 మంది నష్టపోయినటువంటి ప్రమాదం ఉంది.
సో ప్రతి కుటుంబంలో కూడా దాదాపుగా తీవ్రమైనటువంటి నష్టం ప్రమాదం అనేది ఏర్పడింది. ఎందుకంటే గంగవరం పోర్టు వల్ల విపరీతమైనటువంటి కాలుష్యం వస్తూ ఉంది. ఎక్కువ ఉంది. గంగవరం పోర్టు రావడంతో గంగవరం పునరావాస కాలనీ గంగవరం ప్రాంతం కానివ్వండి, జాలారపల్లిపాలెం కానీ, జనపల్లిపాలెం కానివ్వండి, పెదపల్లిపాలెం కానీ, ఆ గ్రామాలే కాకుండా పక్కన వెంకన్నపాలెం, పొంగపాలెం, పెదగంటేడ, గోడిమానపాలెం, వేదగిరి, నీలముక్కు, సిద్ధేశ్వరం, నడుపూరు, వేదాది బర్మా కాలనీ, ఉత్సా కాలనీ, స్వతంత్ర కనుమానపాలెం, ఇలాగ అన్ని ప్రాంతాలు కూడా ఈరోజు కాలుష్య బారిలో చిక్కుకుంది. ఈ కాలుష్యంలో గంగవరం గంట్యాడ మండలంలో ప్రజాప్రాయ సేకరణ సేకరిస్తున్నారు. ఇది బోటుగప్ప ప్రజాప్రాయ సేకరణ. ఈ ప్రాంత వాసుల ఊరు కూడా ఒక్కరు కూడా మాకు ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ కావాలి అని చెప్పి ఒక్క మనిషి అంటే ఒక్క మనిషి కూడా కోరడం లేదు. దాదాపు 18 ఎకరాల స్థలాన్ని ఈ ఫ్యాక్టరీ కోసం కేటాయించి 10 లక్షల మంది ఆరోగ్యాన్ని ఈ రోజున ఫలంగా పెడుతూ ఉన్నారు. ఈ రోజున ఈ ఫ్యాక్టరీ వల్ల ఎంతమందికి ఉపాధి వస్తుందంటే కేవలం 60 మంది మాత్రమే పర్మనెంట్ ఉద్యోగస్తులకి. అదాని పోర్టు వారు ఇప్పటికే కాలుష్యం వేసి వాళ్ళు కొల్లు కనబడలేదా 10 లక్షల వరకు. అది కనీసం ఒక 1 నిమిషం వరకు నల్లబూడిగా వస్తూ ఉంటే దాన్ని పరిరక్షణ చేయకుండా, దానికి కావలసినటువంటి సదుపాయం చేయకుండా ఈ రోజున పరివర్తన వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పెట్టినటువంటి శుద్ధి. అందరికీ నమస్కారం సార్. కలెక్టర్ గారు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు దయచేసి ప్రజలు ఇంత వ్యతిరేకిస్తున్నారు. ఆల్రెడీ ఇది అంబుజా సిమెంట్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ లో ఉన్న రిజెక్ట్ చేశారు. అలాంటి దాన్ని ఎలా వస్తారు? ఎన్జిటి అని చెప్పారు. దీనికి చాలా వరకు వైలేషన్స్ ఉన్నాయండి. అలాంటి కంపెనీ తీసుకొస్తే నెక్స్ట్ రాబోయే కూటమికి ఓటమి తప్పదు. డెసిషన్ తీసుకోండి సీఎం గారు. ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తంగా మారడంతో అధికారులు అక్కడి నుంచి తరలి వెళ్లిపోయారు. విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కు వాస్తవ పరిస్థితిని నివేదిస్తామని పెదగంటేడ తహసీల్దార్ అమల ఆందోళనకారులకు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 360 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. ముఖ్యమంత్రిగా మరో 5 ఏళ్లు జగన్ ఉండి ఉంటే ఈ రాష్ట్రం బూడిదయ్యేదని, అందుచేతనే ప్రజలు వైసీపీని నమ్మడం లేదని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎంఈపీ కాలనీలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో జగన్ పర్యటన కోసం 63 కిలోమీటర్ల మార్గంలో రోడ్ షో అనుమతిని పోలీస్ శాఖ అంగీకరించలేదన్నారు. పోలీసుల అనుమతి లేకుండా రోడ్ షో చేస్తామని వైసీపీ నాయకులు చెప్పడం వారి వికృత విధానానికి నిదర్శనమన్నారు. జగన్ పాలనలో చంద్రబాబు పవన్లను అడ్డుకున్నారని, తమ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తామని స్పష్టం చేశారు. అందుకనే ఆయన పర్యటనను అడ్డుకోవడం లేదన్నారు. జగన్ పర్యటనలో బల ప్రదర్శనకు వైసీపీ నాయకులు తీర్మానాలు చేశారని విమర్శించారు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న సమయంలో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీసేలా జగన్ చేస్తున్నారని మండిపడ్డారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణం సరిగా చేయలేదని, పార్టీ కార్యాలయాలను ప్యాలెస్లుగా నిర్మించారని ఎద్దేవా చేశారు. ఈ పర్యటనలో జగన్ ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పోలీసు కానీ వ్యవస్థలన్నీ కూడా దాన్ని ఎగ్జామిన్ చేసి ఇంత లాంగ్ డిస్టెన్స్ వివాదాస్పద రుషికొండ ప్యాలెస్ కంప్లీట్ చేసుకున్నాం. ప్రజలకు పనికి వచ్చే మెడికల్ కాలేజీలు ఎందుకు నువ్వు చేయలేకపోయావు? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందుకే నేను మీ ద్వారా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తూ ఉన్నాను. అలాగే ఆ పార్టీ నాయకులు, ఉత్తరాంధ్రకు సంబంధించిన సీనియర్ నాయకులు ఉన్నారు, గతంలో మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు చేస్తున్నారు. అందరూ కూడా ఒకటే తెలియజేస్తూ ఉన్నాను. మేము పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము పర్యటన జరిపి తీరుతాం. మేము లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తాం. ఎవరో మమ్మల్ని అడ్డుకుంటారో చూస్తామంటే ఈ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం కాదు. ఖచ్చితంగా చట్టపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుంటాం. ఏంటి దాన్ని కొట్టరేంటి చెప్తే కదా, హెలికాప్టర్లు వస్తే కొట్టరేంటి? ఆయన ఇంతకుముందు రాప్తాడు హెలికాప్టర్లో పోయాడు కదా, అప్పుడు ఆయన హెలికాప్టర్లో వెళ్తుంటాడు కదా. మేము ఎందుకు హెలికాప్టర్ అంటున్నాం? 63 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది, నేషనల్ హైవే ఉంది. బై రోడ్లో అందరూ అడ్వైజబుల్ కాదు. కానీ బై రోడ్డు కూడా నువ్వేం నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి వెళ్తావా అంటే లేదు. కోడలలో ఎంత మొబిలైజేషన్ కావాలో ప్రతిదీ డీటెయిల్డ్గా ఇచ్చారు. అవన్నీ బయటకు వచ్చినాయి కదా. ఏ జంక్షన్లో ఎంతమంది ఉండాలి, ఎన్ని బైకులు ఉండాలి, ఎన్ని కార్లు రావాలి, ఏ ఊరికి ఎంతమంది రావాలి, మొత్తం అన్ని ప్లానింగ్ చేశారు కదా. మొబిలైజేషన్ కదా బలవంతంగా. అంటే దేనికి ఇది? బలప్రదర్శన, షో ఆఫ్ దేనికి ఇది? నువ్వు ఒక ఇష్యూ మీద వెళ్తున్నావు, అక్కడికో వెళ్ళినప్పుడు వెళ్ళు, నో ప్రాబ్లం, మాకు అబ్జెక్షన్ లేదు. కానీ అది ఏమన్నా ఘనకార్యం ఏమైనా చేసింది చూపించాను మీకు ఫోటోలు. మొత్తం 5 ఏళ్ళు ఉండి నువ్వు ఒక మొండిగోళ్ళను పునాదిరాళ్ళు ఉన్నాయి అక్కడ.
ఆయనకు సంబంధించిన పార్టీ ఆఫీసులో మాత్రం ప్యాలెస్లో కంప్లీట్ చేసుకున్నాడు సర్వేగంగా. మరి ఎందుకు కంప్లీట్ చేసుకోలేవు? మళ్ళీ ఇప్పుడు తగుదరం ఎట్లా వెళ్తున్నావు సిగ్గు లేకుండా? దానికి ఏదైనా వెళ్ళటానికి సిగ్గు ఉండాలి కదా కనీసం నువ్వు వెళ్ళేటప్పుడు. అక్కడ ఇప్పుడు ఏదైనా నేను పని చేసి ఆ పని కంప్లీట్ చేసి అక్కడ కానీ దాన్ని ఉంటే దాన్ని చూపించడానికి అర్థం ఉంది. నువ్వు వెళ్ళే బిల్డింగ్ ఎట్లా ఉంది, అక్కడేనా బిల్డింగ్ కంప్లీట్ అయిందా, అక్కడ రోజు మెడికల్ కాలేజ్ పెట్టచ్చా? ఏం లేదు కదా. దానికి మళ్ళీ తగుదరమ్మా అని చెప్పి వేల మంది తీసుకుని వెళ్తానంటున్నారు రాజకీయం చేయడం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై దాడిని ఖండిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కుర్మన్పాలెంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ ఘటనను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఇంతవరకు 52 మంది సీజేఐలో పనిచేస్తే అందులో 2 మాత్రమే దళితులు ఉన్నారని చెప్పారు. వీరిలో ఒకరు బాలకృష్ణన్ అయితే రెండో వ్యక్తి బిఆర్ గవాయ్ అని వెల్లడించారు. ఇలాంటి దాడి జరగడం న్యాయ వ్యవస్థకే గొడ్డలి పెట్టు లాంటిదని, రాజ్యాంగాన్ని అవమానించినట్టేనని అన్నారు. దాడి చేసిన న్యాయవాది రాజేష్ కిషోర్ ను తక్షణం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిరసనలో దళిత సంఘాల నేతలు మాటూరి శ్రీనివాసరావు, అంబేద్కర్, జగజ్జీవన్ రావు, పెంటారావు తదితరులు పాల్గొన్నారు. భారత స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 సంవత్సరాలు అవుతున్న దళితులపై దాడులు, అందులో అత్యున్నత స్థానమైన సుప్రీంకోర్టు జడ్జి భారతదేశంలో ఇప్పటివరకు 52 మంది చీఫ్ జస్టిస్ పనిచేస్తే అందులో ఇద్దరే, ఒకరు బాలకృష్ణన్, రెండో ఆయన గవాయ్ గారు. గవాయ్ గారికి ఈరోజు 78 సంవత్సరం వచ్చినా సరే ఆయన మీద ఇటువంటి దాడులు జరుగుతున్నాయంటే ఇదే అగ్రకురం వస్తువు ఎవరైనా జస్టిస్ మీద జరిగితే ఊరుకుంటారు. ఈ పాటికంతా భారతదేశం అంతా గొగ్గోలు పెట్టేసాను. కానీ దళితుడు కాబట్టి ఎవరు కూడా నోరిప్పట్లేదు. ఏ రాజకీయ నాయకుడు ఎత్తట్లేదు. ప్రధానమంత్రి ఏదో ఒక బాధపడలేక ఏదో మాట అన్నాడు కానీ ఎవరు కూడా నోరిప్పట్లేదు. కానీ అటువంటి ఉన్నత న్యాయస్థానం యొక్క ప్రధానమైనటువంటి జడ్జి మీద ఈ రకమైనటువంటి చర్య జరిగిందేనంటే ఇంటర్నల్గా బీజేపీ పాలకులు, ఆర్ఎస్ఎస్ వారు ఎంత నిగూఢమైనటువంటి కుట్రతో ఈ దేశంలో ఉన్నటువంటి దళిత బహుజన వర్గాల మీద ఎంత విషపూరితమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్నారో దానికి ప్రతిరూపమే ఈ రకమైనటువంటి ప్రయత్నమైనటువంటి దాన్ని ముందుగా భారతదేశంలో ఉన్నటువంటి శ్రామిక వర్గమైనటువంటి దళిత వర్గం అర్థం చేసుకోవడానికి ఇది ఒక హెచ్చరిక. అక్టోబర్ నెలను రొమ్ము క్యాన్సర్ మాసంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో విశాఖలోని మెడికవర్ ఆసుపత్రి మహిళలకు ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. రొమ్ము క్యాన్సర్ మాసాన్ని పురస్కరించుకొని మహిళలకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ కూపన్లు ఇవ్వనున్నట్టు ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. ఇందులో భాగంగా క్యాన్సర్ స్క్రీనింగ్ కాంప్లిమెంటరీ కూపన్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యారాణి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించారు. ఏ క్యాన్సర్నైనా ముందుగా గుర్తించి ప్రారంభ దశలోనే చికిత్స అందిస్తే ఎలాంటి ప్రాణాపాయం ఉండదని తెలిపారు. మెడికోవర్ ఆసుపత్రి అందిస్తున్న క్యాన్సర్ స్క్రీనింగ్ ఉచిత కూపన్లను మహిళలందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. Once upon a time, the cancer cervix was really ranking first. But after the various modalities where the preventive measures or early detection measures have started, the cancer cervix has gone down and now the breast cancer has surfaced to be the top for a woman. And these are all preventable or rather early detected cancers. So I congratulate, I appreciate Medicover hospitals to take this initiative with the support of the ఈ సందర్భంగా మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన వాళ్ళు స్పాన్సర్ చేస్తున్న అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది. దీనికి ఈ సందర్భంగా ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూపన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వీటిలో భాగంగా మ్యామోగ్రామ్, ప్యాప్స్మియర్ ప్లస్ క్యాన్సర్కి సంబంధించిన కొన్ని బ్లడ్ టెస్టులు ఫ్రీగా చేయడం జరుగుతుంది. సో దీని వెనకాతల ఉద్దేశం ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ అనేవి మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఇన్ ఉమెన్. నిజంగా 100 క్యాన్సర్లు వస్తే ఆడవాళ్లలో దాంట్లో సగం క్యాన్సర్లు బ్రెస్ట్ క్యాన్సర్లు కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ అనేది అత్యంత సర్వసాధారణంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. ఏజ్ ఆఫ్ ద పాపులేషన్ పెరిగే కొద్దీ మన ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ దురదృష్టవశాత్తు ఎక్కువ చూస్తున్నాము. వాటిని ఎలాగా అంటే మనం పాశ్చాత్య దేశాలతో కంపేర్ చేసుకుంటే మన దేశంలో ఇప్పుడు ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. మనం అర్లీ డిటెక్షన్, చిన్నది ఉన్నప్పుడే డిటెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా క్యాన్సర్ని
క్యూర్ చేయొచ్చు. దానికోసం మ్యామోగ్రామ్ అనేది ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. అదే కాకుండా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఆడవాళ్ళు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే అట్స్ సింపుల్ ఫ్రీ టెస్ట్, వాళ్ళే చూసుకుంటూ ఉండొచ్చు. ఏదైనా రొమ్ములో గడ్డ కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా వెంటనే అర్లీగా సర్జన్స్కి, ఏదైనా డాక్టర్స్కి చూపించుకుంటే, గైనకాలజిస్టులు కానీ సర్జన్స్ కానీ డాక్టర్స్ చూపించుకుంటే ఖచ్చితంగా అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి క్యూర్ చేయొచ్చు. మెయిన్గా ఈ ప్రోగ్రామ్ ఫోకస్ ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ద విమెన్, ఆడవాళ్ళలోని మోస్ట్ కామన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్గా ఉంది ఇండియాలోని, వరల్డ్ వైడ్లోని. బట్ ఇండియాలోని ఏంటి అంటే చాలా లేట్గా డిటెక్ట్ అవ్వడం వల్ల క్యూర్ అనేది చాలా తక్కువ మందికే దొరుకుతుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ని నివారించుకోవడం కంటే ఎర్లీగా ఎలా డిటెక్ట్ చేసుకోవాలి అనేది సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అండ్ మ్యామోగ్రామ్. ఈ రెండు కానీ రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటే ఎర్లీ స్టేజెస్లో పికప్ అవ్వచ్చు. ఎర్లీ స్టేజెస్ పికప్ అవుతే మొత్తం క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా హై పర్సంటేజ్ ఉంటుంది. సో ఈ సందర్భాన్ని, ఈ పార్ట్ని కొద్దిగా ఇంకా ఫోకస్ చేద్దామని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఒక స్పెషల్ కూపన్ రిలీజ్ చేసిందండి. ఈ కూపన్ ఏ విమెన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. దే జస్ట్ నీడ్ టు టేక్ ద కూపన్. వస్తే ఇక్కడ ఫిజికల్ ఎగ్జామినేషన్, ఫ్రీ మ్యామోగ్రామ్, ఫ్రీ పాప్ స్మియర్ అండ్ బ్లడ్ టెస్ట్ చేస్తారు. అండ్ ఆల్సో వాళ్ళకి ఎడ్యుకేషనల్ అవేర్నెస్ వీడియోస్ చెప్తారు. ఇంట్లోనే మీరు ఎలాగా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు, పిల్లలకి రాకుండా, క్యాన్సర్ రాకుండా హెచ్పివి వ్యాక్సిన్స్ షెడ్యూల్ ఎలా ఉంటుంది, ఇదంతా ఎడ్యుకేట్ చేస్తారు. సిటిజన్ అంటే ప్రతి పౌరుడు కూడా ఒక బాధ్యతలాగా తీసుకుని ఈ మెసేజ్ని మనం సొసైటీలోకి స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే ఈవెన్ ఇవన్నీ వింటూ ఉంటాం, కానీ మన ఫ్యామిలీలోనే ప్రతి ఎలిజిబుల్ ఉమెన్ అంటే 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎంతమంది మనం స్క్రీనింగ్ తీసుకెళ్తున్నామని మనమే క్వశ్చన్ చేసుకోవాలి. ఇది చాలామంది ఈవెన్ డాక్టర్స్ కూడా వాళ్ళ ఓన్ ఫ్యామిలీలో ఎలిజిబుల్ మదర్స్ కానీ ఎలిజిబుల్ సిస్టర్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఈ స్క్రీనింగ్ని చేసుకోలేకపోతున్నారు. అందువల్ల దీని ఇంపార్టెన్స్ ఏదైతే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, వాళ్ళకే వాళ్ళు రొమ్ము పరీక్ష చేసుకుని ఏదైతే ఎర్లీగా ఏదైనా కణితి కానీ ఏదైనా కనపడితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని కానీ, ఈ ప్రతి 40 సంవత్సరాలు దాటిన ఉమెన్ సంవత్సరానికి ఒకసారి ఈ స్క్రీనింగ్ మెమోగ్రామ్ అనేది ఇప్పుడు ప్రతి టైర్ 2, టైర్ 3, టైర్ సిటీస్లో కూడా చిన్న ఊర్లలో కూడా మెమోగ్రామ్ అనేది అవైలబుల్గా ఉంది. ఇవి మనం ఉపయోగించుకుంటే ఎర్లీగా కనుక బ్రెస్ట్ క్యాన్సర్ అంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో కనుక గుర్తిస్తే 100% నయమైపోతుంది. లారీ సప్లయర్స్ బోనస్ సమస్యలను పరిష్కరించాలని విశాఖ ట్రాన్స్పోర్ట్ సప్లయర్స్ ఏలియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. పౌర గ్రంథాలయంలో అసోసియేషన్ చైర్మన్ ఎస్ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. 40 ఏళ్లుగా విశాఖ జిల్లాలో 500 ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు ఉన్నాయని, వీటిపై ప్రత్యక్షంగా పరోక్షంగా 1500 మంది జీవనోపాధి సాగిస్తున్నారని వెల్లడించారు. తామంతా ఒకే వేదికపైకి వచ్చి జేఏసీగా ఏర్పడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. బల్క్ మెటీరియల్స్ పై 1% మార్జిన్ అమలు చేయాలని కోరారు. లోడింగ్, అన్లోడింగ్ ఛార్జీలు పూర్తిగా ఎత్తివేయాలని, రిసీవేట్ ఛార్జెస్ పూర్తిగా తీసేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలు పరిష్కారం కాని పక్షంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ ఆర్ భాస్కర్, కార్యదర్శి సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా కానివ్వండి, ఇతర జిల్లాలు కానివ్వండి, ఇతర రాష్ట్రాల నుంచి కానివ్వండి, ఓనర్స్ సహాయంతో రోజుకి మాకు విశాఖ జిల్లాకి 2000 నుంచి 3000 వెహికల్స్ ఇక్కడికి రావడం జరుగుతుందండి. వీటికి మేము ఇక్కడ నుంచి లోడింగ్ చేసి వాటిని పంపిస్తాం జరుగుతుంది. వీటిల్లో ఇక్కడ ముఖ్యంగా మేము వెహికల్స్కి లోడ్ చేసేది లూజు మెటీరియల్స్ ఎక్కువగా ఉంటుంది. లూజు మెటీరియల్స్ అంటే బొగ్గు, ఐరన్, జిప్సమ్, పౌడరు, ఈ రకమైన మెటీరియల్స్ని మేము లారీకి లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతిదీ కూడా ఇక్కడికి మనకి ఆంధ్రాలో విశాఖపట్నం పోర్ట్ అనేది, విశాఖపట్నం అనేది మన లారీ పరిశ్రమకి ముఖ్య కేంద్ర బిందువు. ఇక్కడ పోర్టులు ఉండవండి, ఏ మెటీరియల్ అయినా సరే వెళ్ళేటప్పుడు 0.5% మార్జిన్ అనేది లూజ్ మెటీరియల్కి అప్పుడు ఇవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో పూర్తిగా మెటీరియల్ ఎంత షార్ట్ వస్తే అంత షార్టేజ్ లారీ వాళ్ళకి, లారీ యజమానులకి కట్ చేయడం వల్ల లారీ యజమానులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఈ ఎగుమతులు దిగుమతులు కూడా, ఎగుమతి చేసేవాళ్ళు దిగుమతి చేసేవాళ్ళు లోడింగ్ అన్లోడింగ్ డబ్బులు పెట్టుకోవాలి. ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జేఏసీ ఏర్పాటు జరిగిన తర్వాత మాకు కొన్ని సమస్యలపై మిగిలిన మా గూడ్స్ అసోసియేషన్ వారితో మేము చర్చించడం జరిగింది. అలాగే లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే లూజ్ మెటీరియల్ ఇక్కడ బల్క్ మెటీరియల్ చాలా వెళ్తుంది. బల్క్ మెటీరియల్లో మన విశాఖ షిప్పింగ్ కంపెనీ
ఇండియాలో నెంబర్ 1గా ఉందండి. నవంబర్ 5వ తేదీన రాధాకృష్ణుల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని యాదవ సంఘం గౌరవ అధ్యక్షుడు అక్కరమాని వెంకట్రావు తెలిపారు. సంపత్ వినాయక టెంపుల్ వద్ద ఉన్న విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే కార్తీక పౌర్ణమి రాధాకృష్ణుల మహోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. బీచ్ రోడ్లోని గోకుల్ పార్క్ వద్ద ఈ మహోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమ నిర్వహణలో వాలంటీర్లు, నాయకులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాదవ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు భరణికాన రామారావు, సభ్యులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీరంగపురం శ్రీ రాధాకృష్ణ మహోత్సవ ఆలయం దగ్గర పాలు పెరుగు ఎదిమేళ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలన్న ఆలోచనతో యాదవ కుటుంబ సభ్యులు అందరితో పెద్దలతో కలిసి సంపత్ వినాయక గుడి దగ్గర గోడపత్రికను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఘనంగా చేయాలని యాదవ కుటుంబ సభ్యులకు, భక్తులకు, కృష్ణస్వామి భక్తులకు, అలాగే పుర ప్రజలకు అందరికి కూడా ఈ మీడియా ద్వారా మేము పిలుపునివ్వడం జరుగుతుంది. 5/11/2025 సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు భక్తులందరూ కూడా శ్రీకృష్ణ రాధాకృష్ణాలు దర్శనం చేసుకొని ఈ యదిమేళ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఈ సభముగా కోరుకుంటున్నాం. నవంబర్ 5వ తారీఖు మన పాలు పెరుగు యదిమేళ పండుగ ఘనంగా చేస్తారు. ఇప్పటి నుంచే కాదు, గత 50 సంవత్సరాల నుంచి మా పెద్దలు అందరూ ఘనంగా జరుపుతారు. దాన్ని ఈ రోజు మేము ఈ సంపత్ వినాయక టెంపుల్ ఆ గణేష్ మహారాజు సాక్షిగా మేము ఈ పాంప్లెట్ ఓపెన్ చేసి ఈ రోజు నుంచి మా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాం. రిషికొండ వద్ద తన గురువైన హరిప్రసాద్ను గన్నవరం ఎమ్మెల్యే మనుషులమని చెప్పి తీసుకెళ్లిపోయారని న్యాయవాది లక్ష్మి ఆరోపించారు. ప్రెస్ క్లబ్లో ఆమె మీడియాతో మాట్లాడారు. 2 నెలల క్రితం గన్నవరం పోలీస్ స్టేషన్లో ఓ ఫిర్యాదు చేశారంటూ విశాఖ రుషికొండలో ఉన్న హరిప్రసాద్ను తీసుకెళ్లారని చెప్పారు. ఈ నెల 7వ తేదీన ఈ ఘటన జరిగిందని, ఇంతవరకు ఆయన్ను ఏ పోలీస్ స్టేషన్లో లేకుండా కోర్టులో హాజరుపరచకుండా చేస్తున్నారని తెలిపారు. తాను ఈ విషయమై పోలీసులను సంప్రదించినా ఫలితం లేకపోయిందని చెప్పారు. ఆయనకు ఎటువంటి ప్రాణహాని కలిగినా లీగల్ యాక్షన్ తీసుకుంటామని వెల్లడించారు. ఈ ఎంవీఎస్ హరిప్రసాద్ గారి దగ్గర లీగల్ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాను. అయితే నిన్న 7వ తారీఖు రాత్రి సుమారుగా 8:30 to 9:30 సమయంలో ఈ రిషికొండ బ్రీచ్ సమీపంలోంచి మా సార్ని ఒక 3 వ్యక్తులు, వాళ్ళు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు అండ్ గన్నవరం పోలీస్ స్టేషన్ సిఐ గారు, పెనంలూరు పోలీస్ స్టేషన్ సిఐ గారు, ఈ 3కి సంబంధించిన వ్యక్తులమని చెప్పి దౌర్జన్యంగా భయపెట్టి మా సార్ని కారులో ఎక్కించుకుని తీసుకెళ్ళిపోవడం జరిగిందండి. ఆ విషయమై నేను వైజాగ్ రావడం జరిగింది. అయితే అసలు ఈ విషయానికి కారణం గత 2 నెలల కిందట గన్నవరం పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు ఇచ్చారని మా సార్ మీద. ఆ ఫిర్యాదు ప్రకారంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా గన్నవరం సిఐ గారు మా ఆఫీస్లో వర్క్ చేస్తున్నటువంటి 2 సిబ్బందిని తీసుకెళ్ళిపోయి 3 రోజులు హరాస్మెంట్ చేయడం జరిగింది. అప్పుడు నేను వెళ్ళి మాట్లాడినా సరే సిఐ గారు ఏమీ మంచిగా బిహేవ్ చేయలేదండి. మేము తర్వాత పంపిస్తాం, మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం, మీరు చేసుకోండి అని చెప్పేసి రెక్లెస్గా మాట్లాడడం జరిగింది. ఇంకా వెంటనే మేము హైకోర్టులో రిట్ ఫైల్ చేశాము. రిట్ పిటిషన్ నెంబర్ కూడా 20154/2025 అండి. ఆ రిట్ పిటిషన్ ప్రకారంగా హైకోర్టు వారు ఆర్డర్ కూడా ఇచ్చారు సంబంధిత గన్నవరం పోలీస్ వారికి. మీరు ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి త్రూ కోర్టు ప్రొసీజర్ ఫాలో అవ్వండి, అదర్వైజ్ ఇల్లీగల్గా మీరు ఇలా హరాస్ చేయడం కుదరదు, కరెక్ట్ కాదని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ను కూడా ఏమాత్రం లెక్క చేయకుండా మళ్ళీ నిన్న 2 రోజుల కిందటండి ఈ గన్నవరం సిఐ గారు పెనంలూరు సిఐ గారితో కలిసి మళ్ళీ మా డ్రైవర్ని ఇంకొక వర్కర్ని తీసుకెళ్ళిపోయి అక్కడ నిర్బంధించి చాలా హరాస్మెంట్ చేశారండి. ఆ విషయమై నేను అడగడానికి 7వ తారీఖు సాయంకాలం 5 గంటల ప్రాంతంలో నేను వెళ్ళానండి పెనంలూరు పోలీస్ స్టేషన్కి. వెళ్ళి సిఐ గారిని అడిగాను, మా వాళ్ళని అసలు ఎందుకు తీసుకొచ్చారు అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదన్నారండి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ హీరో నారా రోహిత్, దర్శకుడు కోన వెంకట్, నటి ఆశూరెడ్డి, జబర్దస్త్ యాక్టర్లు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన హీరో రోహిత్, నటి ఆశూరెడ్డితో సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు.
72 రోజులుగా కనిపించకుండా పోయిన తన భర్త ఆచూకీ తెలపాలని అతని భార్య నిరసన తెలిపింది. చినవాల్తేరు రెల్లి వీధిలో నివాసం ఉంటున్న మల్లువలస అలేఖ్య తన భర్త తాతారావు ఆచూకీ కోసం కుటుంబ సభ్యులతో కలిసి హార్బర్ పార్క్ రోడ్లోని ప్లే స్కూల్ వద్ద నిరసన చేపట్టింది. గత 3 ఏళ్లుగా తన భర్త ఈ ప్లే స్కూల్ యజమానిరాల వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడని, జూలై 29వ తేదీన విధులకు వెళ్లిన ఆయన ఇంటికి తిరిగి రాలేదని అలేఖ్య ఆవేదన వ్యక్తం చేసింది. స్కూల్ యజమానురాలు ఆమె పని మనిషిపై అనుమానాలు ఉన్నాయని తెలిపింది. ఇప్పటికే 2 సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన రాలేదన్నారు. తన భర్త అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని డ్రైవర్గానే కాకుండా ఇంటి పనులకు కూడా ఉపయోగించుకునేవారని ఆరోపించారు. యజమానురాలి ఆధీనంలోని ఉన్న తన భర్తను విడిపించి అప్పగించాలని డిమాండ్ చేశారు. మాకు ఎటువంటి న్యాయం చేయకుండా అసలు మా ఆయనకి ఎక్కడ బంధించారో ఏటో అన్నది ఇప్పుడు వరకు ఆ స్కూల్ మేడం ఇప్పుడు వరకు ఏం చెప్పకుండా ఒక్కరోజు ఇంట్లో ఉండిపోయినా డ్యూటీకి రాకపోయినా ఇంటికి పంపించి మరీ డ్యూటీకి రప్పించినంత వరకు వదిలే మనిషి కాదు ఆవిడ. అలాంటిది ఈ డ్యూటీ నుంచి వెళ్ళిపోయారు. డ్యూటీ నుంచే మా ఆయన ఇంటికి రాకుండా వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. అక్కడ తీసుకెళ్లి డ్రైవర్గా బంధించి ఉంచేశారని మాకు తెలుస్తుంది. మరి ఇంతవరకు మా ఆయన ఆచూకైతే ఎక్కడా తెలియడం లేదు. ఇంటి అద్దె కట్టుకోకుండా ఎంతో బాధలు పడుతున్నాము. నేను కూడా ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నా. మా పిల్లలు 2 పిల్లలు, నేను ఎలా బతకాలి ఇప్పుడు వరకు ఏం చెయ్యాలో తెలియట్లేదు. ఆవిడే పెట్టింది అక్కడ తీసుకెళ్లి ఆవిడ పర్సనల్ డ్రైవర్గా, ఎందుకంటే డ్రైవర్గా కాకుండా ఆవిడ పర్సనల్గా ప్రతి విషయంలో మా ఆయనకు వాడుకున్నది. ఒక టైం టికారు ఏమి లేకుండా నేను ఫోన్ చేసి అడిగినప్పుడంతా నాకు బెదిరించింది ఆవిడ. నాకు కూడా చాలాసార్లు బెదిరించింది. నా వెనకాల ఎవరు లేక నేను ఎవరు చెప్పుకోలేకపోయాను. నా 2 పిల్లలతో ఆవిడతో నేను సాగలేకపోతున్నాను. మా ఆయనకైతే ఎక్కడికి తీసుకెళ్ళిందో మా ఆయన నాకు కావాలి, ఇప్పుడే కావాలి. అసలు చచ్చిపోయాడో బతికాడో కూడా నాకు తెలియట్లేదు. ఒకవేళ చంపేసిందో కూడా తెలియట్లేదు. మా ఆయనకైతే ఆరోగ్యపరంగా కూడా బాగోదు. అన్ని టెస్టులు చేయించాము. మా ఆయనకి షుగర్ ఉంది, అన్నీ ఉంది. మొన్న కూడా మేము హాస్పిటల్ వెళ్ళే ముందు ఆ నెల కూడా మేము హాస్పిటల్ తీసుకెళ్ళాము. మా ఆయనకి ఇదిగండి రిపేర్లు అవన్నీ ఉన్నాయి, మా దగ్గర అన్నీ ఉంది. ఆవిడకి అరెస్ట్ చెయ్యాలి, మా ఆయన తీసుకొని రావాలి. ఆవిడే తీసుకెళ్ళి మా ఆయనకి ఎక్కడో బంధించింది. చచ్చిపోయారో లేదో తెలియదు. ఇక్కడ స్కూల్ నుంచో మా ఆయన మిస్ అయ్యాడు, స్కూల్కే వచ్చి మిస్ అయ్యాడు మా ఆయన. మీరే తీసుకొని నాకు న్యాయం జరగాలి, మా ఆయన నాకు కావాలి. హెడ్లైన్స్ మరోసారి. పెట్టుబడుల ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపామన్న సీఎం చంద్రబాబు. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై ప్రజాభిప్రాయ సేకరణను భగ్నం చేసిన ప్రజలు. సభ ప్రాంగణాన్ని ధ్వంసం చేసిన నిరసనకారులు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో వెనుదిరిగిన అధికారులు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. భీమిలి ఎమ్మెల్యే గంటా హెచ్చరిక. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై సనాతనవాదుల దాడిని ఖండిస్తూ నిరసన. కూర్మన్పాలెం జంక్షన్ వద్ద దళిత సంఘాల ధర్నా. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.